నిదర్శనంగా ఉంటాయి. ఆ లిస్టులు పరిశీలిస్తే ఆంధ్ర రాష్ట్రంలోని అన్ని సచివాలయాల్లో ఉన్న మాదిగలేమో హిందూ మాదిగ, మాలలు మాత్రం కొన్ని చోట్ల ఏ మతము లేకుండా రాశారు, కొన్ని చోట్ల క్రిస్టియన్ మాల అని రాశారు, కొన్ని చోట్ల అక్కడక్కడ హిందూ మాల రాశారు, కొన్ని చోట్ల కులాలు మొత్తం తీసేశారు. దీనితో పాటు మాదిగలందా హిందువులు ఎట్లయ్యారు? అసలు వాళ్ళు నిజంగా హిందువులే కాదా? ముందు అసలు నేను ఈ రాష్ట్రం మొత్తం తిరిగిన అనేక ప్రాంతాలు ప్రదేశాల్లో పరిశీలిస్తే ఎక్కడా మాదిగపల్లిలో హిందూ దేవాలయాలకు సంబంధించిన ఆనవాళ్లే లేవు. అదే మాలపల్లిలో శివాలయాలు, రామాలయాలు, చెన్నకేశవ స్వామి దేవస్థానాలు, గుంటి గంగమ్మ దేవస్థానాలు, అదేవిధంగా పోలేరమ్మ, నోకాలమ్మ, అంకాలమ్మ, కుంతేలమ్మ, గంగమ్మ, ఇన్ని జాతరలతో పాటు